సత్సంగవాణి తెలుగు పాడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు సత్సంగవాణిలో మరొక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను. ఇంకా ఆలస్యం చేయకుండా ఆ కథ ఏమిటో విని అందరం తెలుసుకుందాం. పరమాచార్య స్వామివారు నిర్మలమైన తమ భక్తుల హృదయాలలో ఎల్లప్పుడూ కొలువుండి వారిని అనుగ్రహిస్తూ ఉంటారు. అలా మహాస్వామివారి అనుగ్రహాన్ని పొందిన భక్తుల్లో బెంగళూరులో ఉన్నత స్థాయి బ్యాంకు అధికారిగా పనిచేస్తున్న ఎన్వి సుబ్రహ్మణ్యన్ ఒకరు. వారు పొందిన ఒక దివ్య లీలను ఇక్కడ చెబుతున్నాను. 1997లో కర్ణాటకలోని దావణగెరే అన్న ఊరికి బదిలీపై వెళ్ళారు. పిల్లలు పాఠశాలకు వెళ్తూ ఉండడం వల్ల భార్యను పిల్లల్ని బెంగళూరులోనే వదిలి దావణగెరకు వెళ్ళి అక్కడ ఒక ఇంటిలో నివసించసాగారు. సెలవు రోజుల్లో భార్యాభర్తలు బెంగళూరు దావణగెరే ప్రయాణాలు చేస్తూ ఉండేవారు. ఆ సంవత్సరం దీపావళి పండుగ జరుపుకోవడానికి సుబ్రహ్మణ్యన్ బెంగళూరు వెళ్ళాడు. బంగారు మరియు వెండి వస్తువులు దావణగెరేలోని ఇంటిలోనే ఉండడం వల్ల కాస్త ఇల్లు కనిపెట్టుకుని ఉండమని తన స్నేహితునికి చెప్పాడు. దురదృష్టవశాత్తు దీపావళి ఉదయాన తాళం పగలగొట్టి దొంగలు ఇంట్లో జొరబడ్డారు. పక్కింటి యువతి అటుగా వెళ్ళినప్పుడు ఇల్లు తెరిచి ఉండడం గమనించి సుబ్రహ్మణ్యన్కు ఫోన్ చేసింది. నిర్ఘాంతపోయిన సుబ్రహ్మణ్యన్ దంపతులు వెంటనే దావణగెరేకు బయలుదేరారు. ఇల్లంతా చెల్లాచెదురై ఉండడంతో కష్టపడి సంపాదించుకున్న సొమ్ము అంతా పోయిందేమోనని బాధపడ్డారు. తీరా అన్ని సర్దిన తర్వాత చూస్తే విలువైన వస్తువులు ఏమీ పోలేదని తెలిసింది. కేవలం టార్చి, చాకు మాత్రమే పోయాయి. వజ్రపు చెవి కమ్మలు అలమారాలో ఉంచి తాళం చెవులు కూడా అక్కడే వదిలేశారు. పూజాగదిలో ఉన్న వెండి సామాను మొత్తం అలాగే ఉంది. దాదాపు 10 లక్షల రూపాయల విలువైన వస్తువులను అలాగే వదిలి వెళ్ళిపోయారు. సుబ్రహ్మణ్యన్ దంపతులు సంతోషంతో ఆశ్చర్యపోయారు. కేవలం భగవంతుని అనుగ్రహం వల్ల మాత్రమే ఇటువంటి కష్ట సమయంలో కూడా నష్టం కలగలేదు అని సంతోషించారు. 2 నెలల తర్వాత కర్ణాటకలోని సోధే శ్రీవాదిరాజతీర్థుల బృందావనాన్ని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడి అర్చకులు రాఘవేంద్రాచార్ భవిష్యత్తు చెప్పడం విన్నారు. సుబ్రహ్మణ్యన్ ఇంటిలో దొంగతనం జరిగిందని, ఒక గొప్ప ముసలి వ్యక్తి ఆ సొత్తును రక్షిస్తున్నారని తెలిపారు. ఆ ముసలి వ్యక్తి మరెవరో కాదు, కంచి మహాస్వామి వారే. చెప్పవలసిన అవసరం లేదు కదా. 2003లో జోనల్ కార్యాలయంలో పనిచేస్తున్న సుబ్రహ్మణ్యన్కు 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న జేపీ నగర్కు బదిలీ అయింది. దాంతో ప్రతిరోజు 50 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి వచ్చింది. దారిలో ఎన్నో ట్రాఫిక్ సిగ్నల్స్ ఉండడం వల్ల ప్రయాణం చాలా కష్టతరమై ఇదొక విపత్కర సమయం అయింది. అంత దూరం ప్రయాణం చేయాలన్న తలంపే మానసికంగా అలసిపోయేలా చేసింది. ఆ బదిలీ ఉత్తర్వు ఎలాగైనా నిలిచిపోవాలని పరమాచార్య స్వామివారిని వేడుకున్నాడు. అప్పుడే స్వామివారు తమ లీలను చూపించారు. కొత్త స్థలంలో ఉద్యోగంలో చేరకముందే బదిలీ ఉత్తర్వు రద్దయి ఇంటికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న మరొక శాఖకు బదిలీ అయింది. ఆ బ్యాంకు చరిత్రలో ఇది నిజంగా అద్భుతమే. మహాస్వామి వారి ఇటువంటి దివ్యలీలలు కోకొల్లలు. అదేవిధంగా సుబ్రహ్మణ్యన్ను పరమాచార్య స్వామివారి వైపు నడిపిన సేలం శ్రీ రాజగోపాల్ గారికి కూడా ఇటువంటి ఎన్నో అనుభూతులు ఉన్నాయి. బెంగళూరులోని కాఫీ బోర్డు లేఅవుట్లో రాజగోపాల్ ఒక కొత్త ఇల్లు కట్టాడు. నీళ్ల కోసం 285 అడుగుల లోతు తవ్వినప్పటికీ నీటి జార కనబడలేదు. కనీసం నీటి తడి కూడా కనబడక కేవలం రాళ్ళు మాత్రమే ఉండడంతో సేలంలోని ఇంటిలో ఉన్న మహాస్వామి వారి పాదుకలకు పూజ చేయించి ప్రార్థించారు. అదే చోట మరొక 5 అడుగులు తవ్వగానే నీరు పైకెగసి అందరినీ ఆశ్చర్యచకితుల్ని చేసింది. అపార కరుణా సింధుం జ్ఞానధం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. చాలా అద్భుతమైన కథ. ఏ స్వామివారి మీద అయినా సరే, ఏ భగవంతుడి మీద అయినా సరే నమ్మకం ఉండి వారిని కనుక మనం పూజించినట్లయితే తప్పకుండా ఇటువంటి లీలలు అనేవి జరుగుతాయని మరొకసారి రుజువైంది. కాబట్టి అందరం కూడా ఇంత అద్భుతమైన కథను మనకు అందించిన మన రచయిత శ్రీ వలిశెట్టి లక్ష్మీశేఖర్ గారికి మోహనవాణి మరియు మోహనవాణి శ్రోత తరపున, సత్సంగవాణి ప్రియుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
మరొక అద్భుతమైన ఆణిముత్యం లాంటి కథతో మీ ముందుకు వస్తాను. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి. ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.